హలో, తమ్నైల్ చూసారు కదా. ఎగ్ కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఒకసారి చూపిస్తాను. ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక ఒక 3-4 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఆనియన్ని చిన్నగా తరుముకొని వేసుకోవాలి. అది కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నిటిని కొంచెం వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇవి వేగాక ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను జస్ట్ 3 మెంబర్స్కి సరిపడానే చేస్తున్నాను. సో తక్కువ క్వాంటిటీ, ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ 2 టమాటాలని వేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ కూడా 3 మెంబర్స్కి కదా, ఇంకా 1 స్పూన్ అవసరం లేదు. కొంచెం తక్కువ వేసుకోవాలి, లేదంటే సాల్టీ అవుతుంది. క్యాప్ పెట్టేసుకొని 1 మినిట్ అట్లా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని 1 మినిట్ బాయిల్ చేసేసుకుంటే టమాటో మంచిగా కుక్ అయిపోతుంది. అది కంప్లీట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇంకా మనం 3 మెంబర్స్కి అనుకున్నాం కదా, సో నేను 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. 3 ఎగ్స్ని ఇలా వేసేసుకొని కలపకుండా అలాగే క్యాప్ పెట్టేసేయాలి. కలపకూడదు. ముందే కలిపామనుకోండి కర్రీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ముందుగా కలపకండి, క్యాప్ పెట్టేసి 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, 1 మినిట్ సరిపోతుంది. ఎందుకో ఇలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని స్లోగా మొత్తం అంతటిని కలిపేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. అది కూడా ఇంకా మొత్తం కలిపేసుకొని ఒక స్పూన్ కారం వేసేసుకొని, కారం ఎక్కువ వేసుకోకూడదు, ఈ కర్రీలో బాగుండదు టేస్ట్. సో 1 స్పూన్ సరిపోతుంది. కొత్తిమీర వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయినా కలిపేసుకోవచ్చు. ఇంకా మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా 5 మినిట్స్లో ఏ కర్రీ చేయలేనప్పుడు, అంటే టైం లేనప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న కర్రీస్ తక్కువ టైంలో అండ్ టేస్టీ కర్రీస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంత టేస్టీ కర్రీని ఇంత తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశాను నా స్టైల్లో. సో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారా ఎమ్మీ టేస్టీ కర్రీ అయిపోయింది కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది ఇది కూడా.